వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా ఉన్నటువంటి వ్యవహారం ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడే కొద్ది కావచ్చు, లేదా ఇప్పుడే ఆమె బయటపడదాం అనుకుంటూ ఉండొచ్చు. రీజన్ ఏదైనా కూడా ఇప్పుడిప్పుడే ఈ వ్యవహారం మొత్తం వైఎస్ సునీత వర్సెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా మారుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. రీసెంట్గా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినటువంటి వైఎస్ సునీత తన అన్న తనకి చేసినటువంటి అన్యాయం గురించి, తన అన్న ప్రభుత్వాన్ని, తన అన్న పార్టీని ఒక మోసపూరిత పార్టీగా ఆమె చెప్తూ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దు, హత్యలు చేసేటువంటి దగాకోరుల్ని మనం మళ్ళీ గెలిపించుకోవద్దు అంటూ చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే దాని మీద వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఆమె ఎవరి మీద అయితే ఆరోపణలు చేశారో, ఆమె పరువుని పోగొట్టారు కొంతమంది అని ఆమె పేర్లు పెట్టి మరీ మెన్షన్ చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు మీడియా ముందుకు వచ్చి అనేక అంశాలని ఆమెకు సంబంధించి ప్రస్తావిస్తూ బయట పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా కొన్ని వాట్సాప్ స్క్రీన్ షాట్లు కూడా ఒక వ్యక్తి షేర్ చేయడం మనం రీసెంట్గా చూసాం. అయితే అతను చెప్తున్నటువంటి అంశం ప్రకారం మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే అతని పాయింట్ ఏంటంటే, నా పేరు మీద, అతని పేరు రవీంద్రారెడ్డి ఏదో ఉంది, అతను నా పేరు మీద మిమ్మల్ని వేరే వాళ్ళు ఎవరో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మీ గురించి పచ్చిబూతులు మాట్లాడినప్పుడు నా మీద మీరు కేసు పెట్టారు, బాగానే ఉంది. కానీ పోలీసులు ఎప్పుడైతే ఇది రవీందర్ రెడ్డి చేసింది కాదు, టీడీపీకి సంబంధించినటువంటి సింపథైజర్స్ చేశారు అనేటువంటి మాట అన్నారో, ఆ మాట ఎవరైతే తీసుకొచ్చారో అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? అన్నాళ్ళు కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాలాంటి వ్యక్తి మీ మీద తప్పుగా మాట్లాడాడు అని చాలా సీరియస్గా కోప్పడి కేసులు పెట్టి నన్ను జైలు పాలయ్యే వరకు ప్రయత్నాలు చేసినటువంటి మీరు, కానీ ఇక్కడ తప్పు చేసింది నేను కాదు, టీడీపీ వ్యక్తి నా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఇట్లా మాట్లాడాడు అని తెలిసిన తర్వాత మీరు ఎందుకు సైలెంట్గా ఉండిపోయారు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఏమైనా అంటే మీరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? సైలెంట్గా ఎందుకు ఉంటున్నారు? మీరు తెలుగుదేశం పార్టీ వాడుకుంటున్నటువంటి ఒక వెపన్గా, ఒక ఆయుధంగా ఎందుకు మారిపోతున్నారు అంటూ అతను ప్రశ్నించాడు. అంతేకాకుండా సిబిఐ ఛార్జ్ షీట్లో పెట్టినటువంటి ఒక కీలకమైన అంశాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని మరి అతను బయటకు వచ్చాడు. అందులో షేక్ హమీం ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి ఒక స్టెప్ వైఫ్గా ఆయనకు ఉన్నారనే మాట వినిపిస్తుందో, ఆమె నుంచి వైఎస్ వివేకానంద రెడ్డికి వచ్చినటువంటి మెసేజ్లు, సిబిఐ తన ఛార్జ్ షీట్లో కూడా పేర్కొన్నటువంటి మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లు, అవన్నీ నార్మల్ మెసేజ్లు, అవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకుని అతను వచ్చాడు. అందులో ఈ వ్యక్తి ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డితో అఫైర్ ఉన్నటువంటి లేడీ ఉన్నారో, ఆ లేడీ చాలా క్లియర్ కట్గా అందులో మెసేజ్లో వైఎస్ సునీతని చాలా దారుణమైనటువంటి పదాలతో తిడుతున్నారు. ఎం అనే పదాలతో, ఎల్ అనే పదాలతో చాలా దారుణంగా ఆమెను తిడుతూ నీ కూతురు నాశనం అయిపోతుంది, అదొక డాష్ అంటూ ఇష్టం వచ్చినటువంటి మాటలతో ఆమె మాట్లాడుతూ తిట్టారు. సో ఇలాంటి అంశాలను నువ్వు ఎందుకు ప్రస్తావించట్లేదు? మీ తండ్రికి ఒక వ్యక్తితో అఫైర్ ఉన్నప్పుడు ఆమె నిన్ను ఆయన మెసేజ్లో తిడుతున్నప్పుడు ఈ అంశాలని ప్రపంచానికి తెలియకుండా సిబిఐ ఛార్జ్ షీట్లో పెట్టినటువంటి అవినాష్ రెడ్డినో భాస్కర్ రెడ్డినో ఎందుకు తీసుకొస్తున్నావు అంటూ కూడా వైసీపీ పార్టీ ప్రశ్నిస్తోంది. అవి తీసుకొచ్చినా తీసుకురాకపోయినా ఆమె పర్వాలేదు, కానీ నాలాంటి వాళ్ళకి, మీలాంటి వాళ్ళకి ఇలాంటి అంశాలను కూడా ఆమె ప్రస్తావిస్తూ ఈమెకు సంబంధించినటువంటి అంశాలు ఏమీ లేవని కూడా ఆమె ప్రజల వద్ద ప్రస్తావించాలి. ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఆమెకు ఉంటుందనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఇన్నాళ్ళు ఇతను బయట పెట్టే వరకు కూడా సిబిఐ ఛార్జ్ షీట్లో ఇవన్నీ ఉన్నాయి అని ఎవరు కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ అంశంలో వైఎస్ సునీత ఎటువంటి సమాధానం చెప్తారో చూడాలి.